హలో ఫ్రెండ్స్. మనం ఏపీపీఎస్‌సి వారు రీసెంట్‌గా కండక్ట్ చేసినటువంటి ఏఈ ఎగ్జామ్‌లో అడిగిన ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు సంబంధించి కొన్ని క్వెషన్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చి విచ్ బుద్ధిస్ట్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ రాక్ కట్ కేవ్స్, స్తూపాస్ అండ్ మొనాస్టిక్ రిమైన్స్. ఆంధ్రప్రదేశ్లోని ఏ బౌద్ధ ప్రదేశం రాతి గుహలు, స్తూపాలు మరియు మొనాస్టిక్ రిమైన్స్కి ప్రసిద్ధి చెందింది అని చెప్పి మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 బొజ్జన్న కొండ. తర్వాత ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద ప్లేస్ యానం ఏ పార్ట్ ఆఫ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ ఈజ్ లొకేటెడ్. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన యానం అనే ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి. ఇక్కడ మనకి జోగినాయుడు సార్ బుక్లో చూసుకుంటే బొజ్జన్నకొండ అనకాపల్లి జిల్లా. ఇక్కడ అనేక ఏకశిలా స్తూపాలు, రాతి గుహలు, శిథిలా స్థితిలో ఉన్న ప్రార్థనా స్థలాలు మొనాస్టిక్ రిమైన్స్, ధ్యాన మందిరాలు, విశ్రాంతి గృహాలను 1906లో బ్రిటిష్ అధికారి అలెగ్జాండర్ రియా కనుగొన్నారు. అదేవిధంగా మిగిలిన బౌద్ధ స్థలాల గురించి కూడా చూసుకోండి. శాలిహుండం, తర్వాత అమరావతి. సోర్స్ వచ్చి మనకి జోగినాయుడు సార్ బుక్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర. నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, కొలనుపాక. కొలనుపాక ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కొలనుపాక అనేది మనకి జైనులకు సంబంధించిన ప్రదేశం అన్నమాట. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ జైనిజం వాజ్ ప్రివలెంట్ ఇన్ తెలంగాణ. కొలనుపాక వాజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ సెంటర్స్ ఆఫ్ జైనిజం ఫ్రమ్ ఎర్లీ టైమ్స్. మనకి ఇక్కడ కొలనుపాక దగ్గర ఒక టెంపుల్ ఉంది, జైన్ టెంపుల్. దాంట్లో మనకి లార్డ్ ఋషభ, లార్డ్ నెమినాథ్, లార్డ్ మహావీర మనకి విగ్రహాలు ఉన్నాయి. లార్డ్ ఋషభ, పాపులర్లీ కాల్డ్ ఆదిత్యనాథ్ భగవాన్, వాజ్ ద ఫస్ట్ తీర్థంకర ఇన్ జైన్ రిలీజన్. మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. తర్వాత మనకి ఇక్కడ కొలనుపాక దగ్గర సోమేశ్వర టెంపుల్ కూడా ఉంది. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే కొలను అంటే లేక్, పాక అంటే హట్. పూర్వకాలంలో మనకి అక్కడ చాలా లేక్స్, హట్స్ ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది అనేది భావిస్తున్నారు. కొలనుపాక అని తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కాదు. తర్వాత యానం గురించి చూసుకుంటే మనకి యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి, బౌండెడ్ ఆన్ ఆల్ సైడ్స్ బై ద ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఏ బౌద్ధ ప్రదేశం రాతి గుహలు, స్తూపాలు మరియు మొనాస్టిక్ రిమైన్స్కి ప్రసిద్ధి చెందిందంటే ఆప్షన్ 2 బొజ్జన్నకొండ. తర్వాత ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద ప్లేస్ యానం ఏ పార్ట్ ఆఫ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ ఈజ్ లొకేటెడ్, ఈస్ట్ గోదావరి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతరాజ సాగర్ ట్యాంక్ ఈజ్ లొకేటెడ్. అనంతరాజ సాగర్ చెరువు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 వైఎస్ఆర్ కడప. మనం ఇక్కడ చూసుకుంటే పోరుమామిళ్ళ ట్యాంక్, ఆల్సో కాల్డ్ అనంతరాజ సాగర్ డ్యూరింగ్ ఏన్షియంట్ టైమ్స్, వాజ్ బిల్ట్ బై భాస్కర భవదూర ఆఫ్ ది ఫస్ట్ విజయనగర డినస్టీ. మనకి ఎక్కడుంది? వైఎస్ఆర్ కడప డిస్టిక్, అనంతరాజ సాగర్. ఇది మనకి ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది, ది అనంత
రాజ్ సాగర్ ట్యాంక్ వాజ్ బిల్ట్ బై ద విచ్ రూలర్స్ అంటే మనకి విజయనగర. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ అక్రాస్ పిల్లపేరు ఆర్ పిల్లేరు ఇన్ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్. నెల్లూరు జిల్లాలోని పిల్లపేరు లేక పిల్ల ఏరు మీద నిర్మించిన మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ ఏది అని అడుగుతున్నారు. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 గండిపాలెం ప్రాజెక్ట్. గండిపాలెం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. రివర్ వచ్చి పిల్లపేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల సమాచారం చూసుకోండి. మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.